అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటేనే అతి పెద్ద పండుగ. ఆనందోత్సాహాల మధ్య పిల్లలు, పెద్దలు అందరూ పశుపక్షాదులు కూడా చేసుకునే అత్యంత అమూల్యమైన, అపూర్వమైనటువంటి పండుగ. ఇంత పెద్ద పండుగ ఎలా జరుపుకోవాలి? ఏ రోజున ఏ విధంగా ఉండాలి? భోగి నాడు ఏ విధంగా జరుపుకోవాలి? సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మేలు జరుగుతుంది? కనుమ విశేషాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ఈ పండగని ఏ విధంగా జరుపుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక మూడవ రోజు కనుమ. కనుమ నాలుగో రోజు ముక్కనుమని చేస్తారు. 2 కలిపి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక కనుమ రోజు ఎడ్లకి పూజలు చేసుకోవటం. అలాగే అల్లుళ్ళు అలకపాన్పులు ఎక్కడం. ఆ ప్రయాణాలు చేయకుండా ఉండాలి అన్న ఒక నానుడి. కాకైనా కదలదు కనుమ రోజున అని. వీటన్నిటిని పక్కన పెడితే అసలు పందాలు, కోడి పందాలు, రకరకాల పందాలు, ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఇవన్నీ కూడా కనుమ రోజున మనం చూస్తూ ఉంటాం. ఇక కనుమకి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అసలు ఎలా జరుపుకోవాలి కనుమ పండుగ చెప్పండి? అమ్మా, కనుమ పండుగ అని వచ్చేటప్పటికి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు. ఈ కనుమ అనేటువంటి పండుగ వచ్చేటప్పటికి నా భావన ఏమిటంటే, మమ్మల్ని కూడా కనుమ అని ఆ జీవులు మనకు జంతువునాము నరజన్మ దుర్లభం ఎంత చక్కగా చెప్పారు. అనేటువంటి మాట వచ్చింది హ్మ్. కాబట్టి, ఈ పశువులు ఇవన్నీ దాటుకొని కదా మనం ఈ స్థాయికొచ్చాం. హ్మ్. హ్మ్. ఇవాళ మనకు ప్రాణాధారమైనటువంటి జీవాలు ఇవన్నీ కూడా హ్మ్. మిగతాటి ఉండేవి. మనల్ని సమయానికి నిద్ర లేపి ఇవాళ గడియారాలు అలారం పెట్టుకుంటున్నాము కానీ పూర్వం కోడి కూత అవును. అనేటువంటి దానితో కోడి కూసింది అంటే జాము అయింది, తెల్లవారుజాము అని లేచేటువంటి సాంప్రదాయం ఉంది. హ్మ్. హ్మ్. దానికి తెలుసు ఎప్పుడు కూయాలి అని. హ్మ్. అందువలన ఆ కోడి కూతతో మన జీవన ప్రమాణం అనేటువంటిది ఉదయాన్నే రోజు ప్రారంభమవుతుంది. హ్మ్. అటువంటి కోళ్ళను బాగా సాకి హ్మ్. వాటితో ఏదో తమాషాగా ఆడుకోవటం అనేటువంటిది ఒక సాంప్రదాయం. హ్మ్. దాన్ని విపరీతముగా చేసుకుంటే ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్తని అవును. రాజ్యాలు ఇది చేసుకోవడం అనేది జరిగింది. పోగొట్టుకోవడం అనేది కూడా అవును. జరిగింది కోడి పందాల హ్మ్. ద్వారా. హ్మ్. మనకు చరిత్రలు చెబుతూ జల్లికట్టు ఉన్నాయి. కూడా అలాగే. హ్మ్. ఇప్పుడు ఈ పందాలు అనేటువంటివి హ్మ్. సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి విధానముగానే చూసుకోవాలి తప్ప, హ్మ్. ఊర్లు మా ఊరు గొప్ప, మీ ఊరు గొప్ప అనేటువంటి దాంతో చేసుకోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. అది తర్వాత వచ్చినవి. హ్మ్. మొదట అలా లేదు. హ్మ్. సంతోషముగా వీటితో ఆనందముగా ఎవరిది గొప్ప అనేటువంటిది ఉన్నింది. హ్మ్. ఇంకొకటి ఏమిటంటే దీనివల్ల ఏమిటి కోడి పందాల వల్ల మనకు తెలిసేది? ఎద్దుల పందాలు గూడా ఉన్నాయి. అవును. ఎద్దులు గూడా ఏమిటి అంటే మనకు ప్రతి సంవత్సరము మన ప్రాణము, ఆధారము. మనము హ్మ్. దాన్ని నడుపుతూ ఉంటాము, వెళుతూ ఉంటాము. ఎద్దుల బండేసుకొని వెళతాము, చేస్తాము. ఇలా ఒక ఇరుసు అని ఒక పెద్దది ఊర్లో ఉంటుంది గ్రామంలో. హ్మ్. హ్మ్. దానికి కట్టి ఎద్దులు లాగటం అనేటువంటిది ఒకటి. హ్మ్. ఎంత దూరము ఎన్ని నిమిషాల్లో లాగగలుగుతాయి. ఇరుసు ఒక్కటే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇక్కడ గమనించాల్సింది ఒకటి. ఈ ఊర్లో 10 ఇరుసులు, 20 ఇరుసులు ఉండవు. పెద్ద హ్మ్. పెద్ద రాతి బండ ఇరుసు అంటే. హ్మ్. ఆ రాతి బండ అనేటువంటి దాన్ని ఇరుసనే అంటారనుకుంటా నేను. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని నేను పల్లెటూర్లలో. హ్మ్. ఆ పెద్ద రాతి బండను ఈ ఎద్దులకు కడితే ఏమవుతుందంటే ఎంత నిమిషంలో ఒక చోటు నుంచి ఒక ప్రదేశానికి వెళుతున్నాయి అనేటువంటిది అందరి ఎద్దులు వస్తాయి. హ్మ్. అందరిది కట్టి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇదొక పందెంలాగా జరుగుతుంది. ఎవరి ఎద్దులు తొందరగా తీసుకెళ్ళాయి తక్కువ సమయంలో అనేటువంటిది చూస్తారు. చూసి వాళ్ళు ఒకవేళ బాగుంది అని. ఎందుకివి అంటే ఎద్దులలో ఏమైనా అనారోగ్యము అనేటువంటిది ఉంటే, ఇబ్బందులు కలిగితే మనకు తెలుస్తాయి. హ్మ్. తెలిసినప్పుడు హ్మ్. దానికి కావాల్సింది మనం అవి చెప్పుకోలేవు మాటల్లో. నాకీ అవును. ఇబ్బందుంది ఆరోగ్యములో అని. ఎందుకు లాగలేకపోతుంది అని ఆలోచన చేస్తాడు అతను. హ్మ్. హ్మ్. దీనికోసమని పందాలు పెట్టినారు గానీ, వాటి మీద అతి బరువులు ఏసి
మన గొప్పతనాన్నంతా ఊర్లకు ఊర్లు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అవేమన్నా హ్మ్. అడిగాయా మా మీద పెట్టండి అని? అవును. మీరు ఊర్లు కొట్లాడుకోండి అని అడిగాయా పశువులు? హ్మ్. హ్మ్. లేవు. వాటికి కూడా సాటి పశువులతో ఎంతసేపు మన 2 ఎద్దులే, మన 2 ఎద్దులే అని కాకుండా మనము ఎట్లా అయితే వేరే వేరే ఊర్ల నుంచి ఊరికి పోయి వదినా బాగున్నావా? అక్కా బాగున్నావా? అని అందరూ అనుకుంటూ ఉంటారో, హ్మ్. వాటికి గూడా సాటి పశువులన్నీ గూడా కలిసి ఆనందముగా జరిపించేటువంటి పండుగయే ఈ కనుమ పండుగ, కనుమ పండుగ అని మమ్మల్ని గూడా కాస్త చూడండయ్యా చూడండి. అని అవి అడుగుతున్నాయని హ్మ్. దాని అర్థం. హ్మ్. ఆ రోజు వాళ్ళు ఏదో ఇంగ మామూలుగా ముందు రోజు అందరూ పిండి వంటలు చేసుకొని తినటము సర్వసాధారణము. హ్మ్. ఆ మూడవ రోజు ఎవరెవరి మాంసభక్షణము వాళ్ళు ఏదో ఆనందంగా అక్కడ గ్రామ పొలిమేర్లలో జరుగుతాయి ఇవి. హ్మ్. ఊర్లో హ్మ్. జరగదు. గ్రామం పొలిమేరల్లో ఒక పందాలవి జరుగుతూ ఉంటాయి. అవును. అందరూ గ్రామం మొత్తం అక్కడ చూడడానికి పోతుంది. హ్మ్. హ్మ్. అది ప్రారంభించినప్పుడు, చేసినప్పుడు అక్కడ గ్రామ దేవతలకు ముందుగా ఒక ఇది నివేదన అని పెట్టి, అవును. గ్రామ దేవతలు ఎప్పుడూ గూడా ఉగ్రదేవతలే ఉంటారు. హ్మ్. హ్మ్. ఆ ఉగ్రదేవతను శాంతపరచటానికి మాంసభక్షణము అవన్నీ గూడా నివేదన చేయడం జరుగుతుంది. హ్మ్. తద్వారా వాటి పేరు చెప్పుకొని ఇప్పుడు అందరూ తింటున్నారు. అది వేరే సంగతి. అది వాళ్ళ సౌకర్యార్థం చేసుకుంటూ అవును. ఉన్నారు. ఇంత భుక్తాయాసంతో తిన్న తర్వాత తిన్న వెంటనే ఊర్లకు పోవాలి అంటే కొంచెం కాని పని గాబట్టి, అందున కదలకూడదు. గ్రామ దేవతలు కొంచెం శాంతించేంత వరకు గ్రామము విడిచి వెళ్ళరాదు అనేటువంటిది ఒక భావనతో హ్మ్. ఆ రోజు ప్రయాణము వద్దు అనేటువంటిది చెప్పడం. అల్లుళ్ళు అలగడము అంటే మరింక మంచి పంటలు పండిన తర్వాత మామకు దండిగా పంట 50 బస్తాలు పండేటువంటి పంట 65 బస్తాలు పండినప్పుడు కొంచెం అల్లుడు మరి నాకేమిస్తావని అడగడంలో తప్పు లేదు కదా! హ్మ్. హ్మ్. అలా ఏదో అలగటము, కాదులేవయ్యా కొంచెం ఏదో పండింది ఇస్తాలే అని ఒక బస్తాకు కొంచెం ఎక్కువ ఇవ్వటము, ధాన్యం వేసి పంపియడము, ఏదో అలగటము, చేయటము, ఏదో మామూలుగా అలగటమే గానీ, ఏ అల్లుడు గూడా ప్రపంచంలో మామని ఇబ్బంది పెట్టాలి అని ఉండడు. హ్మ్. ఏ మామ అల్లునికి గాకుండా నేనొక్కడే తినాలి అని ఉండడు. హ్మ్. ఇది ఆ అల్లుడు, మామను బట్టి ఉంటాయి. అలా ఉన్నారు అంటే ఆ మామ మామ గాదు, అల్లుడు అల్లుడు గాదు అనేటువంటి భావనతో మనం హ్మ్. ముందుకు వెళ్ళాలి తప్ప హ్మ్. ఇంతకంటే ఏముంటుంది తల్లి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గురువుగారు కనుమ రోజున ఈ పతంగుల ఉత్సవం అని చేస్తూ ఉంటారు. ఈ పతంగులకి ఏమైనా చరిత్ర గతంలో కూడా ఈ పతంగులు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో వచ్చిన తంతే అంటారా ఇది కూడా? లేదమ్మా ఉన్నది. పూర్వకాలములో కూడా పతంగులు అనేటువంటివి ఎందుకు పెట్టారు అంటే, ప్రతి మనిషిలోనూ కూడా ఒక కోరికలుంటాయి. హ్మ్. ఆ కోరికలు భగవంతుడి దగ్గర చెప్పుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. కానీ భగవంతుడు విన్నాడా? లేదా? హ్మ్. ఎట్లా తెలుస్తుంది మనకు? అనేటువంటి భావన వచ్చినప్పుడు, గాలిలోకి ఒక పతంగి ద్వారా నా హ్మ్. కోరిక నిజమైతే, ఇది ఇంత దూరం వెళ్ళాలి అని ఒక కోరికతో అనుకుని వదిలేటువంటి పరిస్థితులు ఉండినాయి. హ్మ్. హ్మ్. ఆ విధంగా వచ్చినవే పతంగుల యొక్క పండుగ. ఓకే. అలా కోరికలతో ఎవరిది దూరం వెళ్ళింది అని ఇద్దరు ముగ్గురు కలుసుకొని నువ్వు ఒకటి అనుకున్నావు, నేను ఒకటి అనుకున్నాను. ఆడపిల్లలు సంతోషంగా ఇగో నువ్వు అనుకో నేను ఒకటి అనుకుంటాను. నాది జరుగుతుందో, నీది జరుగుతుందో చూద్దాము అని అలా అలా వదిలితే నేను అనుకున్నది జరుగుతుంది. ఏదైనా తట్టుకొని ఇక్కడే పడిపోతుందా? అంటే నా హ్మ్. కోరిక ఫలించదా? లేదా దూరం విశాలంగా వెళుతుందా? ఆగి 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 వెళుతుందా? అంటే నా కోరికలు నెమ్మది నెమ్మదిగా ఆగి 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 ఫలిస్తాయా? హ్మ్. ఇలాంటివన్నీ గూడా ఆలోచనలతో చేసుకొని వదిలేటువంటి పండుగయే ఈ పతంగుల పండుగ. లేకపోతే గాల్లోకి ఓ పేపర్ వదిలితే ఏమొస్తుందమ్మా? చాలా, చాలా చక్కగా వివరించారు గురువుగారు. కనుమ విశేషాలు, కనుమ రోజున ఎలా ఉండాలి? ఏం జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు కనుమ పండుగ? చాలా చక్కగా వివరించారు. పశువులు కనుమ అని అడగటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నాకు కూడా. మీ అందరికీ సంతోషాన్ని కలిగించాలి ఈ కనుమ పండుగ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి వీడియోని. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.